ఇక్కడ ప్రవీణ్ టెక్నిక్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ నర్జో 80 లైట్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ ఏంది అండ్ ఆల్సో ఒపీనియన్ ఏంటంటే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న గ్రేట్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్కి ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇండియా కా బ్యాటరీ ఛాంపియన్ అండర్ 10K అనేసి అయితే పెట్టిరు. సో అదైతే ఒప్పుకుంటాను 10,000 లోపల అనేసి అయితే. సో చూద్దాం మెయిన్ హైలైట్ ఏంది సార్ యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఇక్కడ 6000 mAh బ్యాటరీ విత్ స్లిమ్ ఉంది. 7.94 mm థిక్నెస్ ఉంది. కేస్ పెట్టిరంటే 8 mm థిక్నెస్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చిప్ సెట్ చూసుకుంటే MediaTek 6300 చిప్ సెట్తో పాటు కూడా వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్తో పాటు కూడా అవైలబుల్. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ మిటిగేట్ సర్టిఫికేషన్ 300% వాల్యూమ్ బూస్ట్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. బేసిక్ యూస్కి అవన్నిటి కూడా బాగానే ఉంటుంది. 5 watts రివర్స్ ఛార్జింగ్తో పాటు వస్తుంది మన బ్యాటరీ. సో ఇది బాగుంది. ఫీచర్స్ 4 years బ్యాటరీ హెల్త్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ప్రాసెసర్ వస్తుంది. Dimensity 6300 వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ప్రాసెసర్ అనుకోవచ్చు ఈ ప్రైస్ కేటగిరీకి. 6nm ఆర్కిటెక్చర్గా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు పంచువల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6.67 inches డిస్ప్లే, హై ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు 300% దాకా. అండ్ AI స్మార్ట్ సిగ్నల్ అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది. థిక్నెస్ ఇంతకుముందు చెప్పుకున్నాము. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ వెయిట్ 185 grams పాటు. కలర్ ఆప్షన్ బాగానే ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఆనియక్స్ బ్లాక్ కలర్ ఒకటి ఉంది, ఇంకోటి క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్లో కూడా బాగుంది. మిల్టిగేడ్ షాక్ రెసిస్టెన్స్ ఎట్లయితే లోపల ఇంటర్నల్స్ ఏవైతే ఇక్కడ డీటెయిల్గా చూపించారు, ఎలా షాక్ అబ్జర్వ్ చేసుకుంటుంది అవన్నీ కూడా బాగానే చూపించారు అన్నమాట. ఇక్కడ బాగుంది. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి 2 meter డ్రాప్ హైట్ నుంచి కూడా పడ్డా సరే ఏం కాదు. కార్నర్స్ ఏవైతే టఫ్గా ఉంటాయి అది కేసెస్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. నీళ్ళు పడ్డా సరే యూజ్ చేసుకోవచ్చు. మిగతా ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ జెమినై వస్తుంది. అండ్ ఏఐ స్మార్ట్ లుక్తో పాటు కూడా వస్తుంది. 30 MP ఏఐ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇది సమ్వాట్ కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఇక్కడ కెమెరా కాస్ట్ కటింగ్ చేసారు అనుకోవచ్చు. శాంపుల్స్ పర్లేదు డీసెంట్గా ఉన్నాయి. అండ్ రియల్మీ Y5 6.0తో పాటు కూడా వస్తుంది. సో పర్లేదు బాగానే ఉంది కదా. ప్రైస్ ఎంత అంటే 10,000గా ఉందిగా అంటే చూద్దాం. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రము అఫీషియల్గా అమెజాన్లో అయితే లేదు. రికార్డింగ్ చేసే టైంకి అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే వీళ్ళు 10,000 అని మెన్షన్ చేసారు ఇక్కడ, అండర్ 10,000 అనేసి. సో రికార్డింగ్ చేసే టైంకి అయితే లేదు బై. ఇది ఒకటి లిస్టింగ్ అయితే అన్అవైలబుల్ అని ఉంది. ఫ్లిప్కార్ట్ అది అమెజాన్ అయితే లిస్టింగ్ అయింది. సో ఇన్ కేస్ ఒకవేళ స్టాక్ వచ్చేదైతే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, వెయిట్ చేయండి. కమింగ్ టు స్పెసిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట. 6nm ఆర్కిటెక్చర్ మీద ఉంది. జీపీ చూసుకుంటే మాలియా G52 MC2 జీపీ వస్తుంది. 1.07 GHz మీద మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అనమాట. బేసిక్ గేమ్స్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు. 4GB ర్యామ్ 6GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్లో అవైలబుల్. 6.6 inches డిస్ప్లే, 1604x1720 HD రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. 15 watt ఛార్జింగ్. సో ఛార్జింగ్ అయితే ఇక్కడ టైం అయితే పడుతుంది. 5 watts రివర్స్ ఛార్జింగ్ ఉంది. వేరే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తుంది మోస్ట్లీ బై TWS నెక్ బ్యాండ్ లైక్ స్మార్ట్ వాచ్లకి ఛార్జింగ్ బెటర్ అవుతుంది వేరే స్మార్ట్ ఫోన్స్ కంటే కూడా. అండ్ 30 MP Galaxy Co GC32E2 ఆటో ఫోకస్ కెమెరా అంటే మెన్షన్ చేసారు. దేనికా తెలియదు ప్రైమరీ కెమెరా అయితే. 5G డ్యూయల్ బ్యాండ్ 5Gతో పాటు కూడా వస్తుంది. కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు కూడా వస్తుంది. బైడూస్ B1 GPS L1 గ్లోనోస్ G1 గ్యాలియోస్ E1 క్యూజెస్ L1తో పాటు కూడా వస్తుంది. వెయిట్ ఇంతకుముందు చెప్పిన 187 grams వెయిట్. ఆడియోకి సంబంధించిన చూసుకోవచ్చు. డ్యూయల్ మైక్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్స్ అండ్ Type-C పోర్ట్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకొని జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ఫ్రీక్వెన్సీ సెన్సార్, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15. ఆబ్వియస్ బై 2 OS అప్డేట్స్ వస్తాయి, 16 and 17. అండ్ ఆబ్వియస్ బై 2+3 2+4 అని ఉండొచ్చు. అండ్ బాక్స్ టైమ్ వస్తుంటే స్మార్ట్ ఫోన్ Type-C కేబుల్, 15 watts అడాప్టర్, ప్రొడక్షన్ కేస్, సిమ్ చార్జర్ పిన్, ప్రొడక్షన్ గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా బాగుంది. ఇక్కడ కాస్ట్ కటింగ్ ఏడ చేసిరు అంటే మెయిన్ ఏంటంటే కెమెరా అక్కడ కాస్ట్ కటింగ్ చేసిరు. అండ్ ఇక్కడ పెద్దగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేరు సెల్ఫీ కెమెరా ఎంత ఉంది అనేసి అయితే. కానీ ఇక్కడ పిక్చర్స్లో చూసుకుంటే మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, పంచువల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ అమెజాన్లో చూసుకుంటే
కెమెరా గురించి ఇక్కడ బేసిక్గా ఐటమ్స్ కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కెమెరా గురించి కూడా. నేను చెక్ చేసే టైంకి అయితే మాత్రం మెయిన్ ఏంటంటే ఒకటి ప్రాసెసర్ అండ్ ఇంకోటి బ్యాటరీ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేసిరన్నమాట. ఇక ఇక్కడ బేసిక్గా ప్రైజెస్ చూసుకుంటే మాత్రం అమెజాన్లో లిస్టింగ్ అయిన ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే 10,000 ప్రైస్కి అయితే వస్తుంది. బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్, 6GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 10,800కి వస్తుంది కూపాన్స్ అవన్నీ అప్లై చేసినాక. సో చూడండి ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే అంటాను. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కెమెరా గురించి అయితే ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేరు. సో అదొక్కటి మైనస్. ఈవెన్ సెల్ఫీ కెమెరా ఎంత ఉందని కూడా ఇక్కడ అయితే నాకైతే కనిపించలేదు. సో మోస్ట్లీ ఇక్కడ హైలైట్స్ ఉంటాయి కదా, ఇక్కడ హైలైట్లో కూడా చూసుకుంటే ఇట్లా కెమెరాకి సంబంధించింది అయితే ఏం లేదు, జస్ట్ ప్రైస్ అవన్నిటి గురించే ఉంది. సైడ్ మౌంట్స్కి బాటమ్ సైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కెమెరా గురించి అదొకటి ఇన్ఫర్మేషన్ అయితే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే అవైలబుల్ అయితే లేదనమాట. సో ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చనా అంటే రియల్మీలో 10,000 లోపల అది కూడా నర్జో సిరీస్లో తీసుకోవాలంటే అవి తీసుకోవచ్చు. కానీ దీనికి ఆల్టర్నేటివ్లా లావాలో బాగానే ఉంది, అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ నచ్చిందంటే ఇట్లా తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకేమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతుంది ఇష్టపై వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.